ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్ సుందరరామరెడ్డి గారు, త్వరలో దసరా దీపావళి పండగలతో పాటు ఐపీఓల పండగ, ఐపీఓల సందడి దలాల్ స్ట్రీట్ లో బాగా హడావిడి చేయబోతోంది. సో ఆల్మోస్ట్ చాలా కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు, దగ్గర దగ్గర ఒక 70 నుంచి 80 కంపెనీల వరకు ఈసారి మెయిన్ బోర్డు ఐపీఓకి రాబోతున్నాయి. అసలు ఎందుకంటారు ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున ఐపీఓలు రాబోతున్నాయి మార్కెట్లోకి? ఆల్మోస్ట్ 77 కంపెనీస్ అండి, మెయిన్ బోర్డ్ కంపెనీస్, కొన్ని ఎస్ఎంఈ కంపెనీస్, ఆల్మోస్ట్ 77 సెబీ పర్మిషన్ తీసుకుని రెడీగా ఉంది అనమాట. ఒకటి, ఏదైనా కంపెనీ ఐపీఓ ప్లాన్ చేశారంటే ఆల్మోస్ట్ 2 to 3 years ప్రాసెసింగ్ అండి అది. అందుకని ఇమ్మీడియట్ గా చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే మార్కెట్ కండిషన్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తా ఉన్నట్టున్నారు. ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే 25,000 దగ్గర స్టేబుల్ అయ్యి అంటే పాజిటివ్ బయాస్ మీద స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఒక్కొక్క లైన్ లో ఉన్నారనమాట. అండ్ దసరా దివాళీ ఫెస్టివల్ అప్పుడు మొత్తానికి అది స్టాక్ మార్కెట్ ఫెస్టివల్ బేసికల్ గా అక్టోబర్ నవంబర్ అంతా అసలు బేసికల్ మొదటి నుంచి కూడా. అండ్ ఈసారి కూడా కొంచెం బాగుంది, అంటే అన్ని పెండింగ్ లో ఉన్న ఐపీఎస్ మొత్తం ఒకసారి వదులుతున్నట్టున్నారు. మొత్తానికి ఎట్ ఎ టైమ్ నెక్స్ట్ 45 days లో 1 by 1 అంటే 45 days లో 77 ఐపీఎస్ మొత్తాన్ని కూడా లిస్టింగ్ రెడీ అవుతుంది అనమాట. బేసికల్ ఏంటంటే మార్కెట్ కండిషన్ బాగుంది. ఎందుకంటే వరల్డ్ వైడ్ చూసుకుంటే, అంటే ఎక్సెప్ట్ ఇండియాలో కాకుండా మిగతా వరల్డ్ వైడ్ చూసుకున్నాం అనుకోండి, ప్రతి అసెట్ క్లాస్ ఆల్ టైమ్ హైలో ఉంది. బిట్ కాయిన్ ఆల్ టైమ్ హై, గోల్డ్ ఆల్ టైమ్ హై, డెట్ ఫండ్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్ టైమ్ హై. అండ్ వరల్డ్ వైడ్ గా మీరు అమెరికా చూసుకోండి, జపాన్ చూసుకోండి, చైనా చూసుకోండి, హాంకాంగ్ చూసుకోండి, లేదా యూరోప్ చూసుకోండి, ఈవెన్ వారు జరిగే ఇజ్రాయెల్ కూడా మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందండి. ఎక్సెప్ట్ ఇండియా ఒకటి డివేట్ ఉంది. బహుశా వరల్డ్ వైడ్ గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కంపెనీస్ లేదా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బాగా లీడింగ్ లో ఉండటం వల్ల అవన్నీ బాగా పెరిగినట్టు ఉన్నాయి. ఇండియాలో అలాంటి కంపెనీస్ పెద్దగా లేవు కాబట్టి ఇది స్లో అయినట్టుంది. రెండోది, టారిఫ్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ అయింది మనం ఇండియా అయి ఉండొచ్చు. మొత్తానికి లాస్ట్ 14 months నుంచి డల్ గా ఉన్న ఈ మార్కెట్ లో ఒక్కసారిగా జిఎస్టీ బిల్స్ తోటి, అమెరికా తోటి మళ్ళీ టేర్ సంబంధించిన అగ్రిమెంట్స్ రెడీ అవుతున్న తోటి మార్కెట్ లో ఒక రకమైన పాజిటివ్నెస్ వచ్చేసిందండి. అందుకని కంపెనీస్ మొత్తం కీ పెట్టినాయి ఒకసారిగా. సార్ నాకైతే ఒక విషయం అనిపిస్తుంది సుందరరెడ్డి గారు, లాస్ట్ ఇయర్ ఏ సెప్టెంబర్ లో అయితే మార్కెట్లు పడ్డం మొదలైందో ఈ సంవత్సరం అదే సెప్టెంబర్ లో మళ్ళీ మార్కెట్లు ఊపందుకుంటున్నాయి. అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే ఒకటే అండి, పెరుగుతున్న మార్కెట్లో ఇలాంటి కరెక్షన్స్ ఎప్పుడు హెల్దీనే ఉంటాయి అనమాట. ఎందుకంటే టూ మచ్ పెరిగినా కూడా అది సస్టైనబిలిటీ ఉండదు. అందుకని అప్పుడప్పుడు ఎవ్రీ 2-3 years ఒకసారి ఏదో టైం కరెక్షన్ లేదా ప్రైస్ కరెక్షన్ అనేది కంపల్సరీ అనమాట. అండ్ కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ 22లో మార్కెట్ 1.5 year ఆగిపోయింది. మళ్ళీ 23 బాగా మూవ్ అయింది, 23, 24, మళ్ళీ 25 మళ్ళీ పాస్ అయింది. 26 ఒరిజినల్ బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని దసరా తర్వాత నుంచి ఇంక బీన్ అవ్వచ్చు కొత్త మార్కెట్, లేదా జనవరి నుంచి బీన్ అవుతుంది భారీగా. 26 డెఫినెట్ గా బిలాంగ్స్ టు గుడ్ మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే జిఎస్టీ పుణ్యం అంటూ ట్యాక్స్ రిఫార్మ్ జరగటం, అండ్ ఈ అమెరికా టారిఫ్ తప్పకి వరల్డ్ వైడ్ గా మనం ఎక్స్పాండ్ చేసుకుని వెళ్ళిపోవటం. అంటే గుర్తుపెట్టుకోండి, రష్యా వాళ్ళతోటి ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాం. ఇంతకుముందు రష్యా అంటే కేవలం డిఫెన్స్ ఒకటే ఉండేది. ఇప్పుడు బియాండ్ ద డిఫెన్స్ అండి, అగ్రికల్చర్ అండ్ షిప్ బిల్డింగ్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని జాయింట్ వెంచర్స్. ఇంత ముందులాగా జస్ట్ వాళ్ళకి మన క్లయింట్ లాగా ఉంటాం కాదు, ఈక్వల్ పార్ట్నర్ లాగా ఫస్ట్ టైం అది. కాబట్టి అది బాగా కలిసి వచ్చేలాగా ఉంది. రెండోది, యూరోపియన్ యూనియన్ తోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఫైనలైజ్ వచ్చిందండి. డిసెంబర్ కల్లా మంచి న్యూస్ వస్తుంది అక్కడ. చైనాతో కూడా మీటింగ్ జరిగాయి. చైనాతో ఆల్మోస్ట్ 7 years తర్వాత. నెక్స్ట్ బ్రిటన్ తోటి ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. అండ్ ఈవెన్ గల్ఫ్ రీజన్ తోటి కూడా చాలా కంట్రీస్ తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. సో వరల్డ్ వైడ్ గా అన్ని కంట్రీస్ తోటి మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతున్నాయి. కాబట్టి ఈవెన్ అమెరికా హ్యాండ్ ఇచ్చినా సరే మిగతా వాటి పుణ్యం అంటూ కూడా ఆ ఇండియన్ జీడిపి గ్రోత్ కి వచ్చిన దండగే ఉండదు అనమాట. ఇప్పుడు అమెరికా కూడా యాడ్ అయింది అనుకోండి, అది ఎక్స్ట్రా బిజినెస్ మనకి. అందుకని డెఫినెట్ గా ఇది పాజిటివ్ సింటమ్స్ అండి. అందుకని ఈ పాజిటివ్ సింటమ్స్ కోసం పర్మిషన్ తీసుకుని అన్ని ఐపీఎస్ మొత్తం వెయిట్ చేస్తా ఉన్నాయి. ఇప్పుడు ఫెస్టివల్ దగ్గర రావటం ప్లస్ మార్కెట్ లో మంచి ఊపు కనపడటం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా కీలో ఉన్నాయి. అందులో పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి, లైక్ టాటా ఐపీఓ ఒకటి ఉంది, అండ్ హెచ్డిఎఫ్సి వాళ్ళది ఫైనాన్స్ కంపెనీ ఒకటి ఉంది. మంచి మంచి ఐపీఎస్ కూడా కొన్ని ఉన్నాయి పెద్ద కంపెనీస్. మొత్తానికైతే ఐపీఓ అప్లై చేసిన రావటం లేదు అని డిసప్పాయింట్ అయ్యే వాళ్ళకి మేబీ ఈ 77లో అన్ని అప్లై చేసుకుంటూ పోతే ఏదో ఒకటి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాకపోతే లాస్ట్ 2-3 years నుంచి ఐపీఓ అప్లై చేసిన వాళ్ళందరికీ ఎంతకంత లాభం వస్తుందండి. వర్స్ట్ గా ఫెయిల్ అయిన చాలా తక్కువ.
ఒకప్పుడు ఐపీఓ అంటే డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉండేది. బట్ లాస్ట్ 2-3 years నుంచి అన్ని చిన్న చిన్న ఐపీఓస్ అవటం వల్ల ఎవరు అప్లై చేసుకున్నా సరే అది వర్కౌట్ అయ్యేది అనమాట. అండ్ సార్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి, ఇప్పుడు ఐపీఓకి వచ్చిన ప్రతి కంపెనీకి మనం అలాట్మెంట్కి వెళ్ళాలంటారా, లేదంటే సెకండరీ మార్కెట్లోకి వచ్చినాక వెళ్ళడం మంచిది అంటారా? దేర్ ఇస్ 2 things అండి. ఇండియాలో వచ్చే మెజారిటీ ఐపీఎస్ మొత్తం లేదు ఎస్ఎంఈ టైప్ అనమాట. వాళ్ళు అడిగేది 50 కోట్లు అడుగుతారు, మన వాళ్ళు అప్లై చేయడం 1000 కోట్లకి అప్లై చేస్తారు. అందుకని న్యాచురల్ గా టూ మచ్ ఆర్టిఫిషియల్ డిమాండ్ ఉంది అక్కడ, అంత వర్త్ కాబట్టి ఓవర్ వాల్యుయేషన్ ఓవర్ గా ఉంది డిమాండ్. ఐపీఓ వచ్చేటప్పుడే ఓవర్ వాల్యుయేషన్ తో వస్తారు, అందులో డౌట్ లేదు. ప్రతి కంపెనీ ఓవర్ వాల్యుయేషన్ తో వస్తుంది. కానీ మన వాళ్ళు అంతకంటే ఎక్కువ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ప్రీమియం లిస్ట్ అవుతాయి, సస్టైన్ అవుతాయి, లేవర్ సెకండరీ అనమాట. అందుకని మనం ఒకటి, మీరు ఒకవేళ ఐపీఓలో అప్లై చేసినా నీకు డిజైర్ క్వాంటిటీ అయితే రాదు, వాళ్ళు ఏదో ఒక లాట్ ఇస్తారు నీకు. అలా కాకుండా ఐపీఓ తర్వాత ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటాం మనం. అంటే ఐపీఓ తర్వాత వచ్చే ఫస్ట్ చార్ట్ ప్యాటర్న్ ఏదైనా ఉందనుకోండి, అది బ్రేక్అవుట్ అప్పుడు తీసుకున్నారనుకోండి, నీకు నచ్చిన క్వాంటిటీ తీసుకోవచ్చు. ప్లస్ అది బ్రేక్అవుట్ అవుతుందంటే మార్కెట్ అది నిలబడిద్ది అనమాట, అది హెల్దీగా ఉన్నట్లు లెక్క అనమాట. ఇప్పుడు మీరు చూసారనుకోండి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అందరూ ఎంటబడ్డారు. ఇప్పుడు అంతకన్నా ఐపీఓ కన్నా తక్కువ రేటు దొరుకుతుంది. అండ్ హుందాయి అందరూ ఎగబడ్డారు. మన ఐపీఓ తర్వాత అంతకన్నా తక్కువ రేటు దొరికింది. అట్లా టాటా టెక్నాలజీస్ అందరూ ఎగబడ్డారు, ఇప్పుడు అంతకన్నా తక్కువ రేటు దొరుకుతుంది. అందుకని మనం వెయిట్ చేస్తే కనుక మంచి మంచి కంపెనీస్ అందులో ఆఫ్ రేట్ కి దొరుకుతాయి. ఏదో 2-3 కంపెనీస్ దొరకపోవచ్చేమో కానీ మెజారిటీ కంపెనీస్ డెఫినెట్ గా ఐపీఓ ప్రైస్ కన్నా తక్కువ రేటు దొరుకుతాయి. అప్పటిదాకా వెయిట్ చేయాలి, అప్పుడు కనుక ప్యాటర్న్ బ్రేక్అవుట్ తీసుకోవచ్చు. అందుకని కొత్తగా ఐపీఓ చేయడం బెటరా, ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ తీసుకోవటం బెటర్ అంటే ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ వాడి తీసుకోవటం బెటర్. ఎందుకంటే నీకు కావాల్సినంత క్వాంటిటీ వస్తుంది, సేఫ్టీలో చాలా ఎక్కువ. నువ్వు ఐపీఓకి అప్లై చేస్తున్నావు అనుకో, డెఫినెట్ గా 10కి అప్లై చేస్తే నీకు వచ్చేది ఒకటే. ఆ ఒకటి వచ్చినా సరే నీకు ఒక్కొక్క లాటే ఇస్తాడు నీకు. ఆ లాట్ దగ్గర నీ మనీ ఏమొస్తుంది 10కి అప్లై చేస్తే. బట్ ఈ మధ్య ఐపీఎస్ అన్ని మంచి లిస్టింగ్ ఇస్తున్నాయి. ఈవెన్ నేను అర్బన్ కూడా 58% లేచాడు. అందుకని ఇండియాలో ఉన్న ఇదే యూనిక్నెస్ ఏంటంటే టూ మచ్ ఆర్టిఫిషియల్ గా హై ప్రైస్ కి లిస్ట్ అవుతున్నాయి. అండ్ అంత వర్త అంటే ఎండ్ ఆఫ్ ది మార్కెట్ సుప్రీం, అవి డిసైడ్ చేయాలి. ఎందుకంటే 30-40 పీఈలు ఇచ్చి తీసుకున్నంత మ్యాటర్ ఏముందండి కంపెనీలో. గ్రోత్ ఏమో 10% ఉంటుంది, పీఈ చూస్తేనేమో 40 ఉంటాయి. అతి అబ్నార్మల్ ప్రైస్, అందులో డౌట్ లేదు. కానీ ఇండియా అంటేనే కొంచెం ప్రీమియం వాల్యుయేషన్ బై డిఫాల్ట్, అందుకని దాన్ని నువ్వు ఎక్స్పెన్సివ్ అనలేవు, ఇక్కడ నేచరే అంత. కాబట్టి ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ వాడండి. ఐపీఓ లిస్ట్ అయిన కంపెనీస్ మీరు స్కానర్ లో రన్ చేసి దొరికిద్ది. ఐపీఓ బేస్డ్ బ్రేక్అవుట్స్ అంటే నీకు దగ్గర లాస్ట్ 1 year నుంచి ఇప్పుడు దాకా ఐపీఓలో లిస్ట్ అయిన కంపెనీస్ మాత్రం 200-300 ఉంటాయి. అందులో నీకు బెస్ట్ కంపెనీస్ చేయడం ఈజీ దొరుకుతుంది. లైక్ మోబిక్విక్ ఇప్పుడు మంచి రేటు దొరుకుతుంది, అంటే ఫస్ట్ క్రై ఇప్పుడు మంచి రేటు దొరుకుతుంది, ఐపీఓ ప్రైస్ కన్నా తక్కువ రేటు దొరుకుతున్నాయి, మంచి ప్యాటర్న్లు కూడా ఉన్నాయి. మనం అలాంటి వాటిని ఫోకస్ చేసుకోవచ్చు, ఆ టైప్ వాటిని. సో మొత్తానికి ఏదైనా సరే అడ్వైజర్ని సంప్రదించి వారి యొక్క తుది సలహా మేరకే మంచి చెడులు, ఫండమెంటల్స్, టెక్నికల్స్ అన్ని చెక్ చేసుకొని తీసుకోవడం మంచిది ఏదైనా సరే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అక్టోబర్ 12వ తారీఖు మీకు దగ్గరలోని సిటీకి వస్తున్నాం. వైజాగ్, తిరుపతి అండ్ నెల్లూరు, ఈ 3 cities లో ప్లాన్ చేస్తున్నాం. సో మీరు ఎవరైనా సరే స్టాక్ మార్కెట్ మీద ప్యాసివ్ ఇన్కమ్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఇన్కమ్ కనుక ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఎర్న్ చేద్దాం అనుకుంటే ఇది మంచి అవకాశం. సో మీరు ఎవరైనా సరే మీ దగ్గరలో సిటీస్ వాళ్ళు కనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేసుకొని మీరు సీటు రిజర్వ్ చేసుకోండి. సో ఇంతకుముందుతో పోల్చుకుంటే ఏంటి, ఇంతకుముందు మనం ఓన్లీ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళం, ఇప్పుడు దాంతో పోల్చుకుంటే ఇది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో అనమాట. సో 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ 3 అసెట్ క్లాసులు నేర్చుకుందామని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్పై పింక్ చేయండి. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్, సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్ లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.